ఎవరున్నారు డాక్టర్ నైట్ ఎవరున్నారు ఆర్థోపెడిక్స్ మల్లికార్జున మరి నైట్ చూడలేదా అడ్మిషన్ లేదు మీకు ట్యాబ్లెట్ ఇస్తానంటూ వాళ్ళు తీసుకున్నాడు బయట భార్య విషయం ఏడుస్తుంది. ఎవరున్నారు మీకు అలాగే డాక్టర్ గారా సో మనం రిక్రూట్మెంట్ చేసేటప్పుడు కూడా కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు కూడా డాక్టర్స్కి ఇబ్బందిగా ఉంటే అక్కడ అప్పుడే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడైతే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందో అక్కడే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం డీల్ చేయడం అనేది కష్టం ఉంది. సో ఇప్పుడు మీరు అందుకనే నేను డాక్టర్ గారు రమ్మన్నాను. సమస్యలన్నీ తెలుసుకొని ఎలా ఒకవేళ అలా అయితే ఎంగేజ్ చేసుకుని రాస్తాం. ఏముంది ఎందుకంటే నార్మల్ చూస్తే బాగానే అవుతున్నాయి. ఈ డాక్టర్స్ తాలూకా నెంబర్లన్నీ కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్లో స్టాఫ్కి ఇవ్వడం జరిగిందండి. 3 షిఫ్ట్స్లో ఉంటారు స్టాఫ్. సో ఏ ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా మాకు నెంబర్ కూడా డిస్ప్లే చేయమని చెప్పారు. కొంచెం టైం పడుతుంది ఇప్పుడు స్టార్ట్ చేశాం కాబట్టి. సో నెంబర్ మీరు కూడా డిస్ప్లే ప్రెస్లో వేస్తే మీడియాలో చెప్తే ఎక్కువ మంది పబ్లిక్ మాకు ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో మా వాళ్ళు కూడా ర్యాండమ్గా కాల్ చేస్తారు స్టాఫ్కి కానీ ఇక్కడ డాక్టర్స్కి కానీ అందరికీ. 1800-425-4299 ఎంక్వైరీ చేయించి యాక్షన్ తీసుకుంటారు. పేషెంట్స్తో మాట్లాడాము, అలాగే వార్డ్స్లో కూడా పేషెంట్స్తో మాట్లాడాను. సో ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. ఏంటంటే మెయిన్గా సర్వీసెస్ ఎలా ఉన్నాయి, డాక్టర్స్ ఎలాగా రెస్పాండ్ అవుతున్నారు, ఎలాగా సర్వీసెస్ అందిస్తున్నారు, ఎన్నిసార్లు వస్తున్నారు వార్డుకి, ఎన్నిసార్లు వచ్చి చూస్తున్నారు పేషెంట్ని, అలాగే మెడిసిన్స్ మందులన్నీ కూడా ఇక్కడే రాస్తున్నారా లేకపోతే బయటికి ఏమైనా పంపిస్తున్నారా, అలాగే డబ్బులు ఎవరైనా అడుగుతున్నారా, డిమాండ్ చేస్తున్నారా, ఇంకేమైనా ఇబ్బంది పెడుతున్నారా, భోజనం అది రోజు పెడుతున్నారా, ఎలా ఉంటుంది టేస్ట్, క్వాంటిటీ ఎంత సరిపోతుందా లేదా, అలాగే టాయిలెట్స్ మెయిన్గా టాయిలెట్స్ అవి మనకి హాస్పిటల్స్లో ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకి అడగడం జరిగింది. సో అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా గైనిక్ వార్డులో అయితే అసలు పోస్ట్ నేటల్ వార్డులో చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు. అన్ని దగ్గర బాగా చూసుకుంటున్నారు, అక్కడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మెయిన్గా డాక్టర్స్ బాగా సర్వీసెస్ ఇస్తే ఖచ్చితంగా పబ్లిక్ కూడా చాలా బాగా ఆదరిస్తారు అనేది అర్థమైంది. సో వార్డ్స్ అవన్నీ చూసాం, నీట్గానే ఉంది, టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ పబ్లిక్ అంతా కూడా ఇక్కడ సర్వీసెస్కి సాటిస్ఫాక్షన్తోనే ఉన్నారు. అండ్ ఇక్కడ ఓపీ ఐపీ అవి చూసుకుంటే నెలకి ఒక 13,000 ఓపీ వస్తుంది. సో ఐపీ కూడా ఒక 1,300 దాంట్లో ఐపీకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఐపీ కేసెస్గా. అలాగే సర్జరీస్ చూస్తే నార్మల్ డెలివరీస్ 230 దాటి ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే గైనిక్ డాక్టర్స్ కూడా ఈ మధ్య ఫిల్ అయ్యారు. సో 235 నార్మల్ డెలివరీస్ జరిగినాయి, అలాగే 58 సిజేరియన్స్ జరిగినాయి. సిజేరియన్స్ ఇంకా తగ్గించమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటే కూడా చాలామంది పెద్దవాళ్ళు, మహిళలు నార్మల్ డెలివరీయే మంచిది, సిజేరియన్ చేసుకోకూడదని వాళ్ళకు కూడా తెలిసింది. వాళ్ళకు కూడా మా వాళ్ళు బాగా అవేర్నెస్ ఇవ్వడం వల్ల అందరూ కూడా నార్మల్ డెలివరీకే వెళ్తున్నారు. సో అది ఒకటి సంతోషకరమైన వార్త. అలాగే ఓపీ ఆఫ్ ఆఫ్థల్మాలజీ కూడా బాగుందండి. అండ్ ట్యూబెక్టమీ, మైనర్ ఆపరేషన్స్ అన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. అల్ట్రాసౌండ్, ఎక్స్రే ఇవన్నీ కూడా ఈసీజీ అంతా కూడా ఎక్కువ తీస్తూ ఉన్నారు. అల్ట్రాసౌండ్ 676 మంత్లో, అలాగే ఎక్స్రే 723 ఎక్స్రేస్ తీయడం జరిగింది. సో ఓవరాల్గా సర్వీసెస్ కూడా బాగున్నాయి. ఇప్పుడు ఒకసారి డాక్టర్స్తో మీటింగ్ పెట్టుకొని వీళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది, పైనుంచి ఏదైనా రావాల్సి ఉంది, లేకపోతే ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే కూడా డిస్కస్ చేసి ఇక్కడ వచ్చి వెళ్ళడం జరుగుతుంది. ఓకే.